హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. శ్రీగిరి ప్రథమ కవి అనే బిరుదును తీసుకున్నాడు. ఎర్రన ప్రబంధ పరమేశ్వర అనే బిరుదును కలిగి ఉన్నాడు. శ్రీగిరి ప్రథమ కవి, ఎర్రన ప్రబంధ పరమేశ్వర అనే బిరుదులను పొందారు అనేది అడిగాడు. ఇక్కడ వీటిలో సరైంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. సరైంది గనక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవే. రాజులు ఆస్థాన కవులను జతపరచండి. ఇక్కడ చూడండి, రాజులు ఆస్థాన కవులు, ఈ వైపు రాజులనిచ్చి మరొక వైపు ఆస్థాన కవులనిచ్చి జతపరచమని అడిగాడు. మొదటి అనవోతా నాయకుడు, రెండవ సింగమ నాయకుడు, ప్రళయ వేమారెడ్డి, ముప్ప భూపతి. ఈ వైపు నాగనాథుడు, విశ్వేశ్వరుడు, శ్రీగిరి, మడికి సింగన. సో వీటిని జతపరచమని అడిగాడు. రాజులు ఆస్థాన కవులను జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన ఆన్సర్. మరొక ప్రశ్న చూడండి, ఇక్కడ జతపరచండి, రాజ్యాలు రాజధానులను జతపరచమని అడిగాడు. ఇక్కడ చూడండి, రాజ్యాలు రాజధానులను జతపరచాలి. పద్మనాయక రాజ్యం, రెడ్డి రాజ్యం, బహుమనీ సుల్తాన్, ముసునూరి నాయక రాజ్యం. సో ఈ వైపు రాజ్యాలిచ్చి మరోవైపు రాజధానులను జతపరచమని అడిగాడు. రేకాపల్లి, గుల్బర్గా, దేవరకొండ, రాచకొండ, అద్దంకి, కొండవీడు. వీటిని జతపరచమని అడిగాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, రాజులు వారి శాసనాలకు సంబంధించి కింది వాటిలో సరికాంది ఏది అని అడిగాడు. చూడండి, రాజులు వారి శాసనాలకు సంబంధించి సరికాంది ఏది అని అడిగాడు. కాపనాయకుడు వరంగల్ కోట శాసనం, మొదటి అనువోత నాయకుడు ఐనవోలు శాసనం, వేదనాయకుడు సింహాచల శాసనం, మాదనాయకుడు ఉమామహేశ్వర శాసనం. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది గనక చూస్తే కాపనాయకుడు వరంగల్ కోట శాసనం అనేది సరికాదు. రెడ్డి నాయక యుగానికి చెందిన కవులు వారి బిరుదులను జతపరచండి. చూడండి, రెడ్డి నాయక యుగానికి చెందిన కవులు వారి బిరుదులను జతపరచమని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజ్యాలు రాజధానులని ఉంది ఫ్రెండ్స్, ఇది తప్పుగా ఉంది, ఇది ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ వైపు కవులు, ఈ వైపు బిరుదులు ఇచ్చాడు. చూడండి, ఈ వైపు ఇవి బిరుదులు అండి, ఇక్కడేమో కవులు. ఇది ఒకసారి ఇది కరెక్ట్ చేసుకోగలరు. కవులు, బిరుదులు. రెడ్డి నాయక యుగానికి చెందిన కవులను వారి బిరుదులను జతపరచండి. గౌరన, మడికి సింగన, ఎర్రన, శాకల్య భట్టు. శంభుదాసుడు, సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి, శృంగార రసకళ శ్రీవిత బోధనుడు, చతుర్భాష కవి పితామహుడు అనే వాటిని ఇచ్చాడు. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. మరొక క్వశ్చన్, జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగాడు. కుమారగిరిరెడ్డి, కాటమ వేమరెడ్డి, పెదకోమటి వేమరెడ్డి, రెండో సింగమనాయుడు. ఈ వైపు రచనలు ఇచ్చాడు. రత్నపాచరిక, సంగీత చింతామణి, కుమారగిరి రాజీయం, వసంత రాజీయం. సో రచనలను జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. కింది వాటిలో బమ్మెర పోతన రచనలు గుర్తించండి. చూడండి, బమ్మెర పోతన రచనలు ఏవి అని అడిగాడు. ఇక్కడ పోతన రచనలు ఏవి అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే BCD నారాయణ శతకం, వీరభద్ర విజయం, భోగిని దండకం అనేవి బమ్మెర పోతన రచనలు. రాజులు వారి బిరుదులను జతపరచమని అడిగాడు. చూడండి, ఇక్కడ మరలా ప్రశ్న జతపరచమని అడిగాడు. ఈ మధ్యకాలంలో జతపరచడం లేదా స్టేట్మెంట్ రూపంలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి క్వశ్చన్స్ ఇలా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రాజులు బిరుదులను జతపరచమని అడిగాడు. మొదటి అనవోతా నాయకుడు, రెండో సింగమనాయుడు, పెదకొమటి వేమారెడ్డి, కాపనాయకుడు. సో వీటిని రాజులు బిరుదులను జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత.
కింది వాటిని జతపరచండి. కవులు రచనలు. చూడండి, కవులు ఈవైపు రచనలనిచ్చి జతపరచమని అడిగాడు. ఈవైపు కవులు, ఈవైపు రచనలనిచ్చాడు. కొరవి గోపరాజు, మాదనాయకుడు, విశ్వేశ్వరుడు, వేదాంత దేశికుడు. చూడండి, కొరవి గోపరాజు, మాదనాయకుడు, విశ్వేశ్వరుడు, వేదాంత దేశికుడు. ఈవైపు రాగవీయం, సింహాసన దాత్రింశిక, చమత్కార చంద్రిక, సుభాషిత నీతి. సో ఇక్కడ జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే చూడండి, ఆప్షన్ 1 అనేది సరైన జత. కింది వాటిని జతపరచండి. కవులు కావ్యాలు. కవులు కావ్యాలు. ఈవైపు కవులనిచ్చాడు, మరలా ఈవైపు కావ్యాలనిచ్చాడు. బమ్మెర పోతన, శ్రీగిరి, వేదాంత దేశికుడు, సాకల్య భట్టు. నారాయణ శతకం, నవనాథ చరిత్ర, రహస్య సందేశం, అవ్యయ సంగ్రహం. జతపరచమని అడిగాడు. సరైన జత ఆప్షన్ 3 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. సరైనవి అడిగాడు. ముసునూరి రాజ్య స్థాపకుడు ప్రళయనాయకుడి విలాస తామ్ర శాసనం కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుడి ఆత్మహత్య గురించి తెలుపుతుంది. వీటిలో సరైనవేవి అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకే కాలంలో స్థాపించిన రాజ్యాలను గుర్తించండి. ఒకే కాలంలో స్థాపించిన రాజ్యాలు: విజయనగర సామ్రాజ్యం, బహుమనీ రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం, కుతుబ్ షాహీ రాజ్యం. వీటిలో ఏకకాలంలో స్థాపించిన రాజ్యాలు కనుక చూస్తే విజయనగర సామ్రాజ్యం మరియు బహుమనీ రాజ్యం. బహుమనీ సుల్తాన్లకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి, బహుమనీ సుల్తాన్లకు సంబంధించి కింది వాటిని జతపరచమని అడిగాడు. మొదటి మహమ్మద్ షా, రెండో మహమ్మద్ షా, హుమయూన్ బహుమని, తాజుద్దీన్ ఫిరోజ్ షా బహుమని. ఈవైపు ఖగోళ పరిశోధనశాల నిర్మాత, ప్రజా కంటకుడైన రాజు, రెండో అరిస్టాటిల్ బిరుదాంకితుడు, ఆధ్యాత్మిక జీవనం గడిపిన రాజు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఏ రాజు సమాధి తాజ్ మహల్ను పోలి ఉంది? చూడండి, కింది వారిలో ఏ రాజు సమాధి తాజ్ మహల్ను పోలి ఉంది అని అడిగాడు. ఇక్కడ తాజ్ మహల్ను ఏ రాజు సమాధి పోలి ఉంది అని అడిగాడు ఫ్రెండ్స్. ఆన్సర్ ఒకసారి చూస్తే రెండో ఇబ్రహీం ఆదిల్ షా. బహుమనీ సుల్తాన్ల కాలం నాటి అధికారులు వారి విధులను జతపరచండి. చూడండి, ఈవైపు అధికారులు, ఈవైపు విధులు అడిగాడు. బహుమనీ సుల్తాన్ల కాలం నాటి అధికారులు వారి విధులు అడిగాడు. ఇక్కడ విధులను జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. బహుమనీ సుల్తాన్లు విజయనగర రాజులతో చేసిన యుద్ధాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి, యుద్ధాలకు సంబంధించి కింది వాటిని జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గుమ్మటాన్ని కలిగి ఉన్న మహమ్మద్ ఆదిల్ షా సమాధి గోల్ గుంబజ్లో ఏ ప్రాంతంలో ఉంది? గోల్ గుంబజ్ ఏ ప్రాంతంలో ఉంది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ బీజాపూర్. బహుమనీ సుల్తాన్ మొదటి అహ్మద్ షాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి గోల్కొండతో పాటు మరెన్నో కోటలను, గుర్రాలను, ఏనుగులను సమర్పించుకున్న రాజు ఎవరు? ఇక్కడ ఆన్సర్ కాపయ నాయకుడు. విజయనగర బహుమనీ రాజ్యాల మధ్య యుద్ధాలకు కారణమైన సారవంతమైన ప్రాంతం. ఆన్సర్ కృష్ణా, తుంగభద్ర అంతర్వేది. కింది వాటిలో గోల్కొండకున్న ఇతర పేర్లు. చూడండి, గోల్కొండ గల ఇతర పేర్లను ఇక్కడ అడిగాడు. గోల్కొండకున్న ఇతర పేర్లు ఏవి? భగీరథియా, మంగళారమ, మహమ్మద్ నగర, డి సుల్తాన్పుర. ఏది అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ భగీరథి, మంగళవార్, మహమ్మద్ నగర్ అనేవి గోల్కొండకున్న ఇతర పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా చేపట్టిన నిర్మాణం కానిది? చూడండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా చేపట్టిన నిర్మాణం కానిది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పురాణా పుల్ వంతెన అనేది కానిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ కట్టడాన్ని ప్లేగు వ్యాధితో మరణించిన వారి జ్ఞాపకార్థం కుతుబ్ షాహీలు నిర్మించారు అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే చార్మినార్. కుతుబ్ షాహీల కాలం నాటి ప్రధాన వర్తక కేంద్రాలు, వాటి ప్రాముఖ్యతను జతపరచండి.
చూడండి, వర్తక కేంద్రాలు ప్రాముఖ్యతలను జతపరచమని అడిగాడు. ఈ వైపు వర్తక కేంద్రాలు నరసాపురం, మచిలీపట్నం, కొల్లూరు, పులికాట్. ఈ వైపు వాటి ప్రాముఖ్యతలను ఇచ్చాడు. చూడండి, వజ్రాల గనులు, నౌక నిర్మాణ కేంద్రం, కలంకారీ వస్త్రాలు, సూర్యకారం. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండను సందర్శించిన విదేశీ యాత్రికుల నేపథ్యాలకు సంబంధించి సరికాని జత. చూడండి, విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జతను గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ ఇంగ్లాండ్ దేశపు వజ్రాల వ్యాపారి అనేది సరికాని జత. కింది వాక్యంలో సరైనది గుర్తించండి. కింది వాక్యంలో సరైనది అడిగాడు. కుతుబ్ షాహీ రాజుల్లో అబ్దుల్లా కుతుబ్ షా మాత్రమే రాగి నాణాలను ముద్రించాడు. కుతుబ్ షాహీల బంగారు నాణం హొన్ను. సో వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో కుతుబ్ షాహీల బంగారు నాణం హొన్ను అనేది మాత్రమే సరైంది. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర సంస్కృతిలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.